వరంగల్ ఉమ్మడి జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఎందుకంత డౌట్‌ఫుల్‌గా చెప్పడం జరుగుతుందంటే టౌన్ విషయానికొస్తే వర్షాలు చాలా తక్కువగా ఉన్నాయి. మొన్న ఒక 3 రోజులు మాత్రం కుండపోత, అది కూడా జల్లులతో కూడిన వర్షం పడింది కానీ గట్టి వర్షం అనేది పడలేదు. అయినా ఆ ఒక 3 రోజుల వర్షానికి ఈ చెరువులు అన్నీ కూడా నిండిపోయాయని చెప్పుకోవచ్చు. అన్ని చెరువులు కాకుండా కొన్ని చెరువులు ఏదైతే దానిలో ఎక్కువగా నాచు గినుక పెరిగిన చెరువులు ఎక్కువగా నిండినాయి. అవి పొంగి పొర్లిపోతున్నాయి. ప్రజెంట్ మనం వడ్డపల్లి చెరువు దగ్గర ఉన్నాము. ఇక్కడ చూస్తున్నాం చెరువు అంతా మత్తడి పడుతున్న పరిస్థితి ఉంది. అదే విషయానికొస్తే మళ్ళీ ఈ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వర్షాలు దండుగా ఉన్నాయి. తద్వారా అక్కడ వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో గోదావరి మాత్రం పరవళ్ళు తొక్కుతుంది. ఎగువ ప్రాంతాల్లో మహారాష్ట్రలో సైతం వర్షాలు పడుతుండటంతో ప్రాణహిత నుంచి భారీగా వరద నీరు చేరుతుంది. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద కనుచూపు మేర వరద నీటితో కలకలలాడుతుంది. కాళేశ్వరం వద్ద గోదావరి పుష్కర ఘాట్ మెట్ల పై వరకు వరద చేరింది. సోమవారం నిన్న రాత్రి వరకు కాళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం 12.130 మీటర్లు దాటడంతో మొదటి ప్రమాద హెచ్చరిక అధికారులు జారీ చేశారు. అక్కడి సమీప దుకాణాలను అధికారులు ఖాళీ చేయించడం, సాయంత్రం 6 గంటల వరకు 12.500 ఉదయం వరకు మీటర్ల నీటి మట్టం చేరుకొని నిలకడగా ఉండిందని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. వర్షాకాలం మొదలైందంటే ముఖ్యంగా వన్యంలోని పలు గిరిజన పల్లెల్లో బాహ్య ప్రపంచంతో సంబంధాలు ఉండవు. గత వారం రోజులుగా ములుగు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ఏటునగరం మండలం పరిధిలోని పలు గ్రామాల్లో ఈ దుస్థితి నెలకొనుందని చెప్పుకోవచ్చు. మండలంలోని చిన్నబోయినపల్లి నుంచి కొండాయి గ్రామానికి వెళ్లేందుకు జంపన్న వాగుపై నిర్మించిన దొడ్ల వంతెన గతేడాది భారీగా కురిసిన వరదలకు కూలిపోయింది. ప్రాణాలు కూడా గల్లంతయ్యాయి. ఆ విషయాన్ని అందరూ కూడా అన్ని మీడియాలో కూడా స్పష్టంగా చూపించడం జరిగింది. అది నిర్లక్ష్యంతోనా లేకపోతే వరదలు దాటికి తట్టుకోనా అనేది చెప్పలేని దుస్థితి ఉంది. మొత్తానికైతే అక్కడ ఇప్పటికీ కూడా తీవ్ర భయానక పరిస్థితుల్లో ఉన్నారు ప్రజలని చెప్పుకోవచ్చు. ఆ ప్రాంతంలోని మల్యాల, కొండాయి, గోవిందరాజుల కాలనీ, ఐలాపురం తదితర గ్రామాలకు రాకపోకలు అనేటి నిలిచిపోయి ఉన్నాయి. ప్రస్తుతం కూడా అక్కడ ఇదే దుస్థితి ఉందని చెప్పుకోవచ్చు. రాంపూర్ సమీపంలోని హైలెవెల్ క్యాజ్వే మునిగిపోవడంతో ఏటూరు నగరం వచ్చేందుకు రాంపూర్ గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భయంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని క్యాజ్వే దాటేసి ఏటూరు నగరం చేరుకుంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఏటూరు నగరం మండలంలోని ఎలిశెట్టిపల్లి, బానాజీ, బంధం గ్రామాల మధ్యనున్న జంపన్న వాగు పొంగి పొర్లుతుండటంతో రవాణా నిలిచిపోయింది అక్కడ పూర్తిగా. దాంతో అధికార యంత్రాంగం పడవ ఏర్పాటు చేసి గ్రామస్తులను వాగు దాటేస్తున్నారు. అక్కడ ఉన్న ముఖ్యంగా ములుగు జిల్లాలో నిన్న కూడా మంత్రి అక్కడ తిరిగి పర్యటించి అక్కడున్న పరిస్థితుల మీద అధికారులతో సమీక్షించారు. ముఖ్యంగా అక్కడున్న గర్భిణీ స్త్రీలను అక్కడ నుండి దాటించారు, సిటీకి తీసుకురావడం జరిగింది. ఆయా దగ్గరలో ఉన్న ఆసుపత్రి ప్రాంతాలకు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇంకా వర్షాలు ఎక్కువగా పెరగడం, నీళ్లు దాటి రావడం గర్భిణీ స్త్రీలకు చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ముందస్తుగా వారిని తీసుకొచ్చి హాస్పిటల్లో పెట్టడం జరిగింది. ఎలాంటి ప్రసవ ఇబ్బందులు లేకుండా వారికి చక్కగా ప్రసవం జరిగే విధంగా ఎవరు ఇబ్బందులు పడకుండా ఉండేందుకోసమైతే కొన్ని చర్యలు తీసుకున్నారు. కానీ శాశ్వత ప్రాతిపదికన అక్కడ ఉన్న ప్రజలకి ఎలాంటి ఇక్కట్లు కలగకుండా వంతెనలు, బ్రిడ్జిలు నిర్మించడం అనే విషయంలో మాత్రం అలసత్వం కొనసాగుతుంది. ఇప్పుడు సీతక్క మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ దఫా ఏమైనా అక్కడి ప్రాంత వాసులకి ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఎప్పుడు పట్టణానికి రావడం, రోడ్లు కట్టవడం, ఈ వాగులు దాటి రావడం, వారికి సత్సంబంధాలు అనేటి తెగిపోకుండా ఉండే విధమైన ప్రత్యక్ష చర్యలు చేపడితే కానీ వారందరికీ అందరిలాగా జనజీవనంలో సంతోషంగా జీవించడానికి ఆస్కారం ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే మరింత వర్షాలు అయితే పెద్దగా పడే పరిస్థితి లేదని వాతావరణ శాఖ చెబుతున్నా, ఒకవేళ మళ్ళీ వాయుగుండం లాంటిది ఏదైనా బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం లాంటిది ఏదైనా వాయుగుండాలు వస్తే మాత్రం మళ్ళీ వర్షాలు పడి అక్కడున్న ప్రజలకి భయానక పరిస్థితులు నెలకొనే పరిస్థితి ఉంటుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి అధికారులు ఆ దిశగా పయనిస్తారని కోరుకుందాం. కెమెరామెన్ శివతో నరేందర్, NSR న్యూస్, వరంగల్.